ఓం శాంతి 21/4/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/3/1999 తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసి అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై 3 రేఖలను చూస్తున్నారు. వాటిలోని మొదటి రేఖ పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యం మొత్తం కల్పంలో ఇప్పుడు ఒక్కసారి లభిస్తుంది. ఈ సంగమయుగంలో తప్ప ఈ పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. రెండవ రేఖ పరమాత్మ చదువు యొక్క భాగ్యపు రేఖ. పరమాత్మ చదువు ఇది ఎంతటి భాగ్యం! ఎందుకంటే స్వయంగా పరమాత్మ శిక్షకునిగా చదివిస్తున్నారు. మూడవ రేఖ పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులున్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా, ప్రాప్తుల లిస్ట్ ఎంత పెద్దది. ప్రతి ఒక్కరి మస్తకంపై ఈ 3 రేఖలు మెరుస్తూ ఉన్నాయి. స్వయాన్ని ఇటువంటి భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. అలాగే బాప్దాదా పిల్లల నిశ్చయం ఆధారంగా కలిగే ఆత్మిక నశాను కూడా చూస్తున్నారు. పరమాత్మని పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి ఆత్మిక నశా కల ఆత్మలు! మొత్తం విశ్వంలో మరియు మొత్తం కల్పంలో అందరికంటే హయ్యెస్ట్, అతి ఉన్నతమైన వారు కూడా, గొప్పవారు కూడా, మరియు హోలియెస్ట్, అతి పవిత్రమైన వారు కూడా. మీ వలె తనువు ద్వారా కూడా, మనసు ద్వారా కూడా పవిత్రాత్మలుగా మరియు దేవతా రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఇంకెవ్వరూ అవ్వరు. అంతేకాక మీరు హయ్యెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా, అలాగే రిచెస్ట్ కూడా, అతి ఉన్నతులు, అతి పవిత్రులు, అతి సంపన్నులు. బాప్దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు ఈ స్మృతిని ఇప్పించేవారు మరియు వార్తాపత్రికల్లో కూడా ఓం మండలి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో కల్లా ధనవంతమైనది ఓం మండలి అని శుద్ధమైన నషాతో వేయించారు. స్థాపనా సమయంలో ఇది మీ అందరి మహిమ. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ ఒక్క రోజులో మీ అంతటి రిచెస్ట్గా అవ్వలేరు. ఇంత రిచెస్ట్గా అయ్యేందుకు సాధనమేమిటి? అది చాలా చిన్న సాధనం. లోకులు చాలా రిచెస్ట్గా అయ్యేందుకు ఎంతగా కష్టపడుతుంటారు. కాని మీరు ఎంత సహజంగా సంపన్నులుగా అవుతూ ఉంటారు. సాధనమేంటో తెలుసు కదా. కేవలం ఒక చిన్న బిందువు పెట్టాలి, అంతే. బిందువు పెట్టారు, సంపాదన కలిగింది. ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరియు డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టడం అది కూడా బిందువే. కనుక బిందువైన ఆత్మను గుర్తు చేశారు, సంపాదన పెరిగింది. మామూలుగా లౌకికంలో కూడా చూడండి, బిందువు పెట్టడం వల్ల సంఖ్య విలువ పెరుగుతుంది. 1 పక్కన బిందువు 0 పెట్టడం వల్ల ఏమవుతుంది? 10 అవుతుంది. 2 బిందువులు పెట్టండి, 3 బిందువులు పెట్టండి, 4 బిందువులు పెట్టండి. అలా సంఖ్య విలువ పెరుగుతూ ఉంటుంది. మరి మీ సాధనం ఎంత సహజమైనది. నేను ఆత్మను. ఈ స్మృతి బిందువును పెట్టడం అనగా ఖజానా జమ అవ్వటం. అలాగే బాబా అన్న బిందువును పెట్టండి, ఖజానా జమ అవుతుంది. కర్మలలో, సంబంధ సంపర్కాలలో డ్రామా అన్న ఫుల్ స్టాప్ పెట్టండి,
గతానికి ఫుల్ స్టాప్ పెట్టారంటే ఖజానా పెరుగుతుంది. మరి చెప్పండి, మొత్తం రోజంతట్లో ఎన్నిసార్లు బిందువు పెడుతున్నారు? బిందువు పెట్టడం కూడా ఎంత సహజం. కష్టమా? బిందువు జారిపోతుందా ఏమిటి? బాబ్దాదా సంపాదనకు సాధనంగా కేవలం ఇదే నేర్పించారు. బిందువు పెడుతూ వెళ్ళండి. మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తుంది అని అనుకుంటే ఒక చేత్తో చప్పట్లు కొట్టండి. పక్కానే కదా? లేకపోతే ఒక్కోసారి జారిపోతుంది, ఒక్కోసారి పెడుతున్నారా? అన్నింటికన్నా సహజం బిందువు పెట్టడం. ఎవరికైనా ఈ నేత్రాల పరంగా కళ్ళు కనిపించకపోయినా వారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే బిందువు పడుతుంది. మరి మీరైతే త్రినేత్రులు. అందుకే ఈ 3 బిందువులను సదా ఉపయోగించండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది. రాసి చూడండి, వంకరగా ఉంటుంది కదా. కాని బిందువు ఎంత సహజమైనది. అందుకే బాప్దాదా రకరకాల రూపాలలో పిల్లలకు సమానులుగా అయ్యే విధిని వినిపిస్తుంటారు. బిందువే విధి, మరే విధి లేదు. ఒకవేళ విదేహిగా అయినా దానికి కూడా విధి బిందువుగా అవ్వటమే. అశరీరిగా అయినా లేక కర్మాతీతులుగా అయినా అన్నింటికీ విధి బిందువే. అందుకే బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, అమృతవేళ బాప్దాదాతో మిలనం జరుపుకుంటూ ఆత్మిక సంభాషణ చేస్తూ ఎప్పుడైతే కార్యంలోకి వస్తారో అప్పుడు మొదట 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకోండి. ఆ ఎరుపు రంగు బిందువుల కల తిలకాన్ని పెట్టుకోవడం మొదలు పెట్టకండి. స్మృతి అనే తిలకాన్ని పెట్టుకోండి. మరియు చెక్ చేసుకోండి, ఏ కారణం చేత కూడా ఈ స్మృతి తిలకం చెరిగిపోవటం లేదు కదా. ఇది అవినాశి చెరిగిపోని తిలకం కదా. బాప్దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తారు. మిలనాన్ని జరుపుకోటానికి ఎంత ప్రేమతో పరుగు పరుగున వస్తారు. ఈరోజు హాల్లో కూడా మిలనాన్ని జరుపుకునేందుకు ఎంత శ్రమతో ఎంత ప్రేమతో నిద్రా దప్పికలను కూడా మర్చిపోయి మొదటి నెంబర్లో సమీపంగా కూర్చునేందుకు ఎంతో పురుషార్థం చేస్తారు. ఏమేం చేస్తున్నారో అవన్నీ బాప్దాదా చూస్తారు. ఆ డ్రామా అంతా చూస్తారు. బాప్దాదా పిల్లల ప్రేమపై బలిహారం అవుతారు కూడా. మరియు పిల్లలతో ఇదే చెప్తున్నారు, ఏ విధంగా సాకారంగా మిలనం జరుపుకునేందుకు పరుగు పరుగున వస్తారో అదేవిధంగా బాబా సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థం చేయండి. అందరికంటే ముందు స్థానంలో కూర్చోవాలని అనుకుంటారు కదా, కాని అది అందరికీ లభించదు. ఎందుకంటే ఇక్కడిది సాకారీ ప్రపంచం కదా, కనుక సాకారీ ప్రపంచపు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందరూ ముందు ముందు స్థానాల్లో కూర్చోవాలనే ఆ సమయంలో బాప్దాదా అనుకుంటారు. కాని అది సాధ్యమవుతుందా? సాధ్యమవుతూ ఉంది కూడా. కాని ఎలా? వెనక ఉన్నవారిని బాప్దాదా సదా నయనాల్లో ఇమిడి ఉన్నట్లుగా చూస్తారు. అన్నింటికంటే సమీపమైనవి నయనాలు. కనుక మీరు వెనక కూర్చోలేదు, కాని బాప్దాదా నయనాల్లో కూర్చున్నారు. మీరు కంటిరత్నాలు. వెనకున్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీరం పరంగా వెనక కూర్చున్నారు, కాని ఆత్మ అందరికన్నా సమీపంగా ఉంది. మరియు బాప్దాదా అయితే అందరికంటే ఎక్కువగా వెనకున్నవారినే చూస్తారు. చూడండి, దగ్గర కూర్చున్న వారికి ఈ స్థూల నయనాల ద్వారా చూసేందుకు అవకాశం ఉంది. మరియు వెనకున్న వారికైతే ఈ నయనాలతో దగ్గరగా చూసే అవకాశం లేదు. అందుకని బాప్దాదా వారిని తమ నయనాల్లో ఇముడ్చుకుంటారు. బాప్దాదా నవ్వుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలవ్వగానే లైన్ మొదలైపోతుంది. బాప్దాదాకు పిల్లలు నిలబడి నిలబడి అలసిపోతారు కూడా అని అర్థమవుతుంది.
కాని బాప్దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. కాళ్లకు మసాజ్ అయిపోతుంది. బాప్దాదా చేసే మసాజ్ను చూశారు కదా, అది చాలా అతీతమైనది మరియు ప్రియమైనది. మరి ఈ రోజు అందరూ ఈ సీజన్లోని చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగు పరుగున చేరుకున్నారు. మంచిది. బాప్దాదాతో మిలనం జరుపుకోవాలన్న ఉల్లాస ఉత్సాహాలు సదా ముందుకు తీసుకువెళ్తాయి. కాని బాప్దాదా అయితే పిల్లలను ఒక్క క్షణం కూడా మర్చిపోరు. బాబా ఒక్కరే మరియు పిల్లలు అనేకులు అయినా కాని అనేకులైన పిల్లలను కూడా బాప్దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు. ఎందుకంటే మీరు చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడి నుండో దేశ విదేశాల్లోని మూలమూలల నుండి బాబాయే మిమ్మల్ని వెతికారు. మీరు బాబాను వెతకగలిగారా? భ్రమిస్తూనే ఉన్నారు, కాని కలుసుకోలేకపోయారు. కాని బాబా అయితే భిన్న భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలు ఎక్కడెక్కడైతే బాబా పిల్లలున్నారో అక్కడి నుండి వెతికారు, తమవారిగా చేసుకున్నారు. నేను బాబా వాడిని మరియు బాబా నావారు అని పాట పాడతారు కదా. జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు. అందరి మస్తకంపై ఒకే ఆత్మిక రంగును చూశారు, జ్యోతిర్బిందువు. డబల్ విదేశీయులేమనుకుంటున్నారు? బాబా జాతిని చూశారా? నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, శ్యామంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు అని చూశారా? అవేమీ చూడలేదు. నా వారు అన్నదానినే చూశారు. మరి చెప్పండి, బాబాకు ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? ఇద్దరికీ ఉంది అని పిల్లలు సమాధానమిచ్చారు. పిల్లలు కూడా సమాధానం చెప్పటంలో తెలివైనవారు. పిల్లలంటారు, బాబా ప్రేమతో ప్రేమ ఆకర్షిస్తుంది అని మీరే చెప్పారు కదా, మరి మీకు ప్రేమ ఉంటే మాక్కూడా ఉంటుంది కదా, అదే కదా ఆకర్షిస్తుంది. పిల్లలు కూడా తెలివైనవారు. మరియు నా పిల్లలు ఇంతటి ధైర్యాన్ని మరియు ఉల్లాస ఉత్సాహాన్ని చూపించేవారు అని బాబాకు కూడా సంతోషంగా ఉంది. బాబ్దాదా వద్దకు చాలా మంది పిల్లలది 15 రోజుల యొక్క చార్ట్ రిజల్ట్ చేరుకుంది. ఒక విషయాన్నైతే బాబ్దాదా నలువైపుల నుండి వచ్చిన రిజల్ట్లో చూశారు. అదేమిటంటే మెజారిటీ పిల్లల్లో అటెన్షన్ ఉంది. కాని పర్సంటేజ్ అనేది స్వయం ఎంత కోరుకుంటున్నారో అంతైతే లేదు, కాని అటెన్షన్ ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థి పిల్లలెవరైతే ఉన్నారో వారు తమ మనస్సు లోపలే ప్రతిజ్ఞను పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కూడా. మరియు ముందుకు వెళ్తూ వెళ్తూ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. కొద్దిమంది మాత్రం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యానికి, సోమర్తనానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా పెడుతున్నారు. అటువంటి వారిది ఒక విశేషమైన స్లోగన్ ఉంటుంది. అయిపోతాంలే, తయారైపోతాంలే అని అంటారు. అయిపోవాల్సిందే అని అనరు, అయిపోతాంలే అని అంటారు. అయిపోతుందిలే అని అనుకోవటమంటే అది నిర్లక్ష్యం. అవ్వాల్సిందే అని అనుకుంటే అది తీవ్ర పురుషార్థం. బాప్దాదా ప్రతిజ్ఞలను చాలానే వింటారు. పదే పదే ప్రతిజ్ఞలనైతే చాలా మంచివి చేస్తారు. పిల్లలు ఈ ప్రతిజ్ఞలను ఎంత మంచి ధైర్యంతో చేస్తారంటే ఆ సమయంలో పిల్లలు బాప్దాదాకు కూడా దిల్కుష్ మిఠాయిని తినిపించేస్తారు. బాబా కూడా తినేస్తారు. కాని ప్రతిజ్ఞ అనగా పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందటం. ఒకవేళ లాభం లేదు అంటే ఆ ప్రతిజ్ఞ సమర్థవంతమైనది కాదు. కనుక ప్రతిజ్ఞనైతే చెయ్యండి. ఎంతైనా దిల్కుష్ మిఠాయినైతే తినిపిస్తారు కదా. దీంతో పాటుగా
తీవ్ర పురుషార్థం యొక్క తపనను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖులుగా అవ్వండి. సమయం అనుసారంగా మనసు యొక్క సంబంధ సంపర్కాల యొక్క లెక్కాచారాలేవైతే మిగిలి ఉన్నాయో వాటిని జ్వాలాస్వరూపంతో భస్మం చేయండి. తపన ఉంది. ఈ విషయంలో బాప్దాదా కూడా పాస్ చేస్తున్నారు. కాని ఇప్పుడు ఆ తపనను అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారం, అత్యాచారం అనే అగ్ని ఉంటుంది. మరొక వైపు పిల్లలైన మీ యొక్క శక్తిశాలి యోగం అనగా తపన యొక్క అగ్ని జ్వాలా రూపంలో ఉండటం అవసరం. ఆ జ్వాలా రూపం ఈ భ్రష్టాచారం, అత్యాచారం అనే అగ్నిని సమాప్తం చేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. మీ తపన జ్వాలారూపందై ఉండాలి, అనగా శక్తిశాలి యోగం ఉండాలి. అప్పుడు ఈ స్మృతి యొక్క అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది మరియు ఇంకొక వైపు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని, శీతల స్వరూపాన్ని అనుభూతి చేయిస్తుంది. ఇది అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది, మరొక వైపు శీతలంగా కూడా చేస్తుంది. అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపజేస్తుంది. పిల్లలేమంటారంటే, నా యోగమైతే ఉంది, నాకు బాబా తప్ప మరెవరూ లేరు. ఇది చాలా మంచిది. కాని సమయం అనుసారంగా ఇప్పుడు జ్వాలారూపులుగా అవ్వండి. ఏ విధంగా స్మృతి చిహ్నాలలో శక్తుల శక్తి రూపాన్ని, మహాశక్తి రూపాన్ని, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. పాండవులైనా శక్తులైనా అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాననదులే. మీరు సాగరం కాదు, మీరు నదులు, మీరు జ్ఞానగంగలు. కనుక జ్ఞానగంగలైన మీరిప్పుడు ఆత్మలను మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేయండి. ఇది వర్తమాన సమయంలోని బ్రాహ్మణుల కార్యం. ఈ సంవత్సరంలో ఏ సేవ చేయాలి అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. బాప్దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా పిల్లలందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. మరి వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను పిల్లలందరికీ ఇచ్చేసి స్వయం వానప్రస్థులైపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయం యొక్క ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కోసం వినియోగించండి. మీ కొరకు సమయాన్ని, సంకల్పాలను తక్కువగా ఉపయోగించండి. ఇతరుల కొరకు వినియోగించడం ద్వారా స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తులుగా అవుతారు. మనసా సేవ, వాచా సేవ చేయండి. మరియు అన్నింటికంటే ఎక్కువగా బ్రాహ్మణులకైనా లేక ఇతరులెవరైతే సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికైనా మీరు మాస్టర్ దాతలుగా అయి ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి. నిస్వార్థులుగా అయి సంతోషాన్నివ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వాలి మరియు ఇవ్వటం అంటే స్వతహాగానే తీసుకోవటం. ఎవరు ఏ సమయంలో ఏ రూపంతో సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకూడదు. బ్రహ్మబాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లలెవరైనా ఎదురుగా వస్తే వారు ఏదో ఒక అనుభూతిని చేసుకోకుండా ఖాళీగా వెళ్లేవారు కాదు. కనుక చెక్ చేసుకోండి. మీ వద్దకు ఎవరు వచ్చినా, మిమ్మల్ని ఎవరు కలిసినా వారికి ఏదైనా ఇచ్చారా లేక ఖాళీగా వెళ్లిపోయారా? ఎవరైతే ఖజానాలతో నిండుగా ఉంటారో వారు ఇవ్వకుండా ఉండలేకపోతారు. తరగని అఖండ దాతగా అవ్వండి.
ఎవరు అడగాలి అని కాదు. దాత ఎప్పుడూ కూడా వీరు అడిగితే ఇద్దాము అని చూడరు. అఖండ మహాదానులు, మహాదాతలు తమంతట తామే ఇస్తారు. కనుక ఈ సంవత్సరం మొదట మహాదాతగా అయ్యే సేవ చేయండి. మీరు దాతా ద్వారా లభించిన దాన్ని ఇస్తారు. బ్రాహ్మణులెవ్వరూ బికార్లు కాదు, వారు సహయోగులు. కనుక పరస్పరంలో బ్రాహ్మణులు ఒకరికొకరు దానం ఇచ్చుకోకూడదు, సహయోగాన్ని ఇచ్చుకోవాలి. ఇది మొదటి నంబర్ సేవ. అలాగే బాప్దాదా విదేశీ పిల్లల నుండి శుభవార్తను విన్నారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపజేయడానికి నిమిత్తులైన వారెవరైతే ఉన్నారో వారికి బాప్దాదా మైక్ అన్న పేరును పెట్టారు. విదేశీ పిల్లలు పరస్పరం కలిసి ఈ కార్యాన్ని చేశారు అన్నదాన్ని బాప్దాదా చూశారు. మరియు ప్లాన్ తయారు చేశారంటే అది ప్రత్యక్ష రూపంలో జరిగేదే ఉంది. భారత్లో 13 జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేషమైన నిమిత్త సేవాధారి కావాలి. వారిని మైక్ అనండి లేక ఇంకేమైనా అనండి, కాని ధ్వనిని వ్యాపింపజేయడానికి ఎవరినైనా నిమిత్తులుగా తయారు చేయండి. బాప్దాదా తక్కువలో తక్కువ చెప్పారు. కాని ఒకవేళ పెద్ద పెద్ద దేశాలలో ఇలా నిమిత్తులుగా అయ్యేవారున్నట్లయితే కేవలం జోన్ వారే కాదు, కాని పెద్ద దేశాల నుండి కూడా ఏర్పాట్లు చేసుకుని అటువంటి ప్రోగ్రాంను తయారు చేయాలి. బాప్దాదా విదేశీ పిల్లలకు మనసులోనే అభినందనలు అందించారు. ఇప్పుడు నోటి ద్వారా కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ప్లాన్ను మొదట బాప్దాదా ఎదురుగా తీసుకొచ్చారు. ఆ మాటకొస్తే భారత్లోనైతే ఇంకా సహజం అన్నది బాప్దాదాకు తెలుసు. కాని ఇప్పుడు క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. చాలామంది సహయోగులుగా ఉన్నారు, కాని వారిని సంఘటనలోకి ఇంకా సమీపంగా తీసుకురండి. అలాగే బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రతి చోట మరియు మధుబన్లో నలువైపులా జ్వాలా స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేయడానికి భట్టీలైనా పెట్టండి, లేక సంఘటనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుని జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమైపోతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయి కదా, వేటి వెనకైతే సమయం పడుతుందో, శ్రమించాల్సి వస్తుందో, నిరాశ చెందుతారో అవన్నీ ఎలా అనిపిస్తాయంటే జ్వాలాముఖి ఉన్నతమైన స్థితి ఎదురుగా ఆ సమయాన్ని ఇవ్వడం, శ్రమించడం అనేది ఒక బొమ్మలాటలా అనుభవం అవుతుంది. స్వతహాగానే సహజంగానే సురక్షితులైపోతారు. బాప్దాదా చెప్పారు కదా, మీరు ఉన్నదేమో మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలుగా, కాని చిన్న చిన్న విషయాల వెనుక శ్రమిస్తున్నారంటే అది చూసి బాప్దాదాకు అన్నింటికన్నా ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపం యొక్క ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుకిప్పుడు శ్రమ పడటం నుండి విముక్తులవ్వండి. నిర్లక్ష్యులుగా అవ్వకండి, కాని శ్రమ నుండి విముక్తులుగా అవ్వండి. అలాగని శ్రమించిన అవసరం లేదు అంటే హాయిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తం చేయండి, అంతేకాని నిర్లక్ష్యంతో కాదు. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు బాప్దాదా అయితే రావాల్సిందే. ఇక ముందేమవుతుంది? బాప్దాదా వస్తారా రారా అని అడుగుతూ ఉంటారు. బాప్దాదా రాను అనైతే అనరు, హాజీ హాజీ అనే అంటారు. పిల్లలు హజూర్, స్వామి అని పిలవగానే బాబా హాజరయ్యాను అని అంటారు. మరి అర్థమైందా ఏం చేయాలో ఏం చేయకూడదో? శ్రమను ప్రేమతో సమాప్తం చేయండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి, కాని ప్రేమతో జరుపుకోండి, సోమరితనంతో కాదు. పక్కాగా గుర్తుంచుకోండి,
సోమరితనం ఉండకూడదు. సరేనా? అన్ని సంకల్పాలు పూర్తయ్యాయా? ఏదైనా మిగిలిపోయిందా? జానకి దాదీతో ఏదైనా మిగిలిపోయిందా అని జనక్ను అడుగుతున్నాను. దాది అయితే చిరునవ్వు నవ్వుతున్నారు. ఆట పూర్తయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట. ఆట బాగా జరిగింది కదా? బాబా డ్రిల్ చేయించారు. క్షణంలో బిందు స్వరూపులుగా అయి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి. స్టాప్ అని అనగానే క్షణంలో వ్యర్థమైన దేహబానం నుండి మనసు బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను మొత్తం రోజంతట్లో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇచ్చాక 2 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం, 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం కాదు. అందుకే మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. క్షణంలో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో కంట్రోల్ అవుతుందా, ఎక్కువ నిమిషాలు పడుతుందా, ఇదంతా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అందరూ 3 మాసాల చార్ట్ను ఇంకా పక్కా చేసుకోవాలి. సర్టిఫికెట్ తీసుకోవాలి. ముందుగా స్వయానికి స్వయం సర్టిఫికెట్నిచ్చుకోవాలి. ఆ తర్వాత బాప్దాదా ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠాత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు, సదా బిందు యొక్క విధి ద్వారా తీవ్ర పురుషార్థులైన ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులై ఉంటూ ప్రేమలో మునిగిపోయుండే పిల్లలకు, జ్వాలాస్వరూప విశేషాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: శుద్ధమైన మరియు సమర్థవంతమైన సంకల్పాల యొక్క శక్తితో వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాధారి భవ. సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే బలహీనమైన మరియు వ్యర్థ సంకల్పాలను చేస్తారో అప్పుడు వ్యర్థ వాయుమండలంతో కూడిన సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లు కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. ఏ విధంగా సైన్స్ వారు ఆయుధాలతో ఆయుధాలను సమాప్తం చేస్తారో, ఒక విమానంతో మరొక విమానాన్ని పడేస్తారో, అదేవిధంగా మీ శుద్ధ సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇటువంటి సేవను చేయండి. స్లోగన్: విఘ్నాల రూపీ సూక్ష్మ బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం, అంతర్జాతీయ యోగా దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితులై స్వయాన్ని ఇష్టదేవులుగా ఇష్టదేవిలుగా భావించి తమ భక్తుల మనోకామనలను పూర్తి చేయండి. దృష్టితో తృప్తిపరిచే మరియు దర్శనీయ మూర్తులుగా అయి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నులుగా చేసే సేవ చేయండి. ఓం శాంతి.